శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి జాతకులకు అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా తులారాశిలోకి ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు వస్తారో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ తులారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ తులారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు పేర్లు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి బ్రహ్మ, ప్రభాకర్, ప్రణీత, భ్రామరి, శ్రీధర్, చిత్త, చిత్ర, కృష్ణుడు, ద్రోణుడు, ద్రౌపది ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను తులారాశి కిందికి వస్తారు. కనుక ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది అని మనం ప్రప్రథమంగా ఆలోచించినట్టయితే, తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం బాగా ఉంది, 11 పాళ్ళు, వ్యయం 5 పాళ్ళు. అంటే ఈ నిష్పత్తిలో ఆదాయ వ్యయాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే ఈ ఆదాయ వ్యయాలు ఈ నిష్పత్తిలో ఉన్నాయి అని అంటే మొత్తం గ్రహస్థితి అంతా కూడాను ఇలాగే ఉంటుందని కాకుండా ఇది ఒక రకమైనటువంటి ఫ్యాక్టర్. మనకేంటంటే సంవత్సరాధిపతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజావమానాలు నిర్ణయించబడతాయి. కాబట్టి ఇది జీవితంలో మనకు ఈ సంవత్సరము ఈ నిష్పత్తిలో ఉండబోతుంది అనేటువంటి ఒక సంఖ్య మనకు తెలియజేస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే 11 ఆదాయం, 5 వ్యయం ఉంది. కాబట్టి ఆదాయం మీకు సంతృప్తిగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంది. కాబట్టి మీరు పొదుపు చేసుకోవడానికి, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి, తర్వాత ఏవైనా కూడాను కొత్త వ్యాపారం కానివ్వండి, కొత్త పనులు కానీ చేసుకోవడానికి మీకు ఆదాయము ఉంటుంది, చేతిలో డబ్బు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే రాజపూజ్యం, రాజావమానం 2 సమపాళ్లలో ఉన్నాయి. 2, 2 అంటే 2, 2 ఈ నిష్పత్తిలో ఉన్నాయి. కాబట్టి పూజ్యము, అవమానము సమానంగా ఉన్నాయి. ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ ఉంది. ఇది శుభ సూచకం. ఇక గ్రహస్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు. ఇవి సంవత్సర ఫలితం పైన చాలా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. గురువు పూర్ణ శుభుడు, మంచి పనులు జరగడానికి, చదువు, ఉద్యోగము, వ్యవహారము సాఫీగా కొనసాగడానికి మనకు గురువు యొక్క అనుగ్రహము, అనుకూలత, సంచారము మనకు బాగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరము తులారాశిలో జన్మించినటువంటి వారికి గురు భగవానుడి యొక్క సంచారము, అనుగ్రహము ఎలా ఉందో తెలుసుకుందాం. గత సంవత్సరము 1/5/2024 నుండి ఈ సంవత్సరం 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గురు. వృషభ రాశిలో సంచారము ఈ తులారాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి గురు భగవానుడి యొక్క అనుగ్రహం కొంచెం తక్కువగా ఉంది. అయితే తులారాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు, ఇక్కడ గురు భగవానుడి యొక్క అనుకూలత చాలా డామినేట్ చేస్తుంది తులారాశి వారికి. అయితే ఈ 14 మే 2025 వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ భయము, ఆందోళన ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మనకు ఆకస్మికమైనటువంటివి తటస్థించే అవకాశాలు ఉంటాయి. ఊహించని సంఘటనలు, పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ
మనము ఊహించకుండా జరిగేటువంటి సంఘటనలకు మనిషి కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ సందర్భంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఇంటి వాతావరణం, భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఇంటి వాతావరణము ప్రతి మానవునికి కూడాను చాలా అనుకూలంగా ఉండాలి. బయట ప్రపంచంలో మంచి పేరు కానీ, సద్భావనతో ఉండడం కానీ, వ్యవహారం సాఫీగా జరగడానికి కానీ ఇంటి వాతావరణం అనేటువంటిది ఒక రకంగా మనకు చేయూతనిచ్చేటువంటి అంశం. అది ఈ సమయంలో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇంట్లో కొంత కలుషితం అయిపోతుంది. అనవసరమైనటువంటి గ్యాప్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి భార్యాపిల్లల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన. కనుక కొంత జాగ్రత్తగా మీరు చర్చించండి. అవసరం అనుకున్న విషయాలే పిల్లలకు చెప్పండి. అవసరం అనుకున్న విషయాలే పెద్దవాళ్లతో మీరు చర్చించండి. అనవసరమైనటువంటి విషయాలను మనం ముందుకు తీసుకువచ్చి చర్చించినట్టయితే ఆ రూపకంగా మనకు గ్యాప్ ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివి పక్కన పెట్టేసేయండి. ఇక అష్టమ స్థానంలో ఉన్నప్పుడు పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, చేతిలో డబ్బు ఉంటుంది కానీ పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించినట్టయితే, బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ముఖ్యంగా సహనము బాగా కావాలి ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. అంటే మీరు ఓపికతో పనులు చేయాలి. ఓపికతో పనులు చేసినప్పుడే మీకు సత్ఫలితాలు ఉంటాయి. లాభదాయకంగా మీరు పనులను పూర్తి చేయగలుగుతారు. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీరు కోపస్వభావాన్ని పెంచుకున్నట్టయితే మీకు శత్రువర్గమే పెరుగుతుంది సమాజంలో. తద్వారా ఏమవుతుంది? పనులు మీకు విపరీతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సహనము, కోపము లేకుండా ఉండడము, ఈ స్వభావాలను పెంచుకోవడం మంచిది. ఇక మతి మరుపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వస్తువులను మర్చిపోవడము, ఒక చోట పెట్టినటువంటి వస్తువులను మళ్ళీ మనకు స్ఫురణకు రాకపోవడము, వస్తువులను కోల్పోవడము, విలువైనటువంటి వస్తువులను కోల్పోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారుల యొక్క అనాదరణకు, విమర్శలకు గురి అవుతారు. అంటే మీరు చేస్తున్నటువంటి పనిని అధికారులు గుర్తించకపోవడము, గుర్తించకపోయినప్పటికీ అనవసరమైనటువంటి విమర్శలు, పక్క వాళ్ళు చెప్పడం మూలకంగా మీ మీద నెగిటివ్ అనేటువంటిది బాగా అధికారులకు ఒక గుర్తింపు అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రయత్నించి పనులు చేసినప్పటికీ మనకు కొన్ని కలిసి రాకపోవడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ప్రయాణాలు వృధా చేయవలసి వస్తాయి. తద్వారా ఖర్చులు పెరుగుతాయి, ధన నష్టము, ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యము బాగా కనబడుతుంది. కాబట్టి ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు గురు భగవానుడి యొక్క అనుకూలత తక్కువ ఉంది కనుక మీరు మీ ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. మరి దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. గ్రహస్థితి అష్టమంలో ఉన్నప్పుడు మనము బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. నిర్వీర్యమై మనము పనులు ఏమీ చేయకుండా ఉన్నట్టయితే అప్పుడు కూడాను భగవంతుడి అనుగ్రహం ఉండదు. మనం ప్రయత్నాలు చేయాలి, మనం రెట్టింపు ప్రయత్నం చేయాలి. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మామూలుగా 50% మీరు ఎఫర్ట్స్ పెట్టినా కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి సమయం లోపల మీరు డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలి, మీ స్కిల్స్ అనేవి ప్రదర్శించాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక 14 మే 2025 నుండి 18 మే 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 14వ తారీఖు రోజున. 14 మే 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఇది నవమ స్థానం అవుతుంది. అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఈ 2 మాసాలు. ఈ 2 మాసాలు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈ 2 మాసాల లోపల మీకు ప్రతి పనిలోనూ మీరు ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. మీ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా రిజల్ట్స్ ఉంటాయి. అది చాలా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం.
అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడాను అభివృద్ధి కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ఇక నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. అంటే గృహ నిర్మాణమే కానివ్వండి, తర్వాత పాత ఇంటికి కావలసినటువంటి మరమ్మతులు చేపట్టడము, పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వీటికి సంబంధించినటువంటి విషయాల లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అభీష్ట కార్యసిద్ధి, అంటే మీకు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో మీరు పనులను పూర్తి చేసే అవకాశాలు బాగా ఉంటాయి, బాగా కలిసి వస్తుంది. స్థిర చరాస్తులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడాను బాగా ఉంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో మీకు బాగా అభివృద్ధి కనబడుతుంది. ఈ 2 మాసాలు మీకు చాలా అనుకూలిస్తుంది. ఇక 18 అక్టోబర్ తర్వాత 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. కర్కాటక రాశి దశమ స్థానం అవుతుంది తులారాశి వారికి. గోచార రీత్యా కొంత ప్రతికూలమైనటువంటి స్థానం అయినప్పటికీ గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహ మంచి ఫలితాన్ని ఇస్తాడు. గోచార రీత్యా దశమము ప్రతికూలమని చెప్పబడి ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అది దశమం అవుతుంది కనుక మీకు వ్యాపారము, వృత్తి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కొంత అనాలోచిత పెట్టుబడులను మాత్రం మీరు చేయకండి. దశమ స్థానంలో మనకు ముఖ్యంగా వ్యాపారము చేసేటువంటి వృత్తిపైన, ఉద్యోగం పైన, వీటి ప్రభావం మూలకంగా కొంత మనకు స్లోడౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడండి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కూడాను అనుకూలంగా ఉంటుంది. అయితే గోచార రీత్యా బాగాలేదు దశమ స్థానం గనక మామూలు పనికి కూడాను కొన్నిసార్లు రిపీటెడ్గా మనం చేయవలసి వస్తుంది. అంటే చిన్న పనికి కూడాను 10 సార్లు వెళ్ళవలసి వస్తుంది. ఈ విషయం లోపల కొంత సహనం మీకు అవసరం. ఈ సహనంతో ఉన్నట్టయితే మీకు బంధువర్గము, స్నేహితులు అందరూ కూడాను సహకరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా దశమ స్థానంలో మీకు 50% మంచి ఫలితము, 50% ప్రతికూలమైనటువంటి ఫలితము గోచరిస్తుంది. గురు భగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు కలిసి వచ్చేటువంటి అంశం. కానీ దశమము గోచార రీత్యా ప్రతికూలం గనక 50% మీరు అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరము ఉంటుంది. ఇక మళ్ళీ 12 నవంబర్ 2025 నుండి 11 మార్చి వరకు గురు వక్రిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ వక్రించినటువంటి సమయం లోపల 2 రాశులకు సంబంధించినటువంటి గోచార ఫలితాలు మనపైన ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు వక్రగత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వక్రించి మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇటు మిథున రాశిలో సంచరిస్తుండడం మూలకంగా భాగ్యస్థానం అవుతుంది. గోచార రీత్యా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే వక్రించి అంటే కర్కాటకం నుంచి వక్రించి మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఇటు కర్కాటక రాశి ఫలితం, అటు వృషభ రాశి ఫలితం కూడాను కొంతవరకు మన పైన ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఓవరాల్గా చూసినట్టయితే ఈ వక్రించినటువంటి సమయం లోపల మీకు 80% గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ శుభ సూచకంగా మీకు పనులు ముందుకు కదులుతూ ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు సమయానికి వస్తుంది. ఆస్తులు, భూములు, తర్వాత వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ఓవరాల్గా గురు భగవానుడు మీకు బాగానే ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక మే వరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనీశ్వరుడు. ఈ శని భగవానుడి యొక్క అనుకూలత ఈ తులారాశి వారికి షష్ఠమ స్థానంలో సంచరిస్తున్నాడు. షష్ఠమ స్థానము గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి స్థానం. 6వ స్థానంలో మీకు 29 మార్చ్ 2025 నుండి 3/6 అంటే 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశి సంచారము షష్ఠమ స్థానం అవుతుంది.
షష్టమ స్థానంలో సంచరించడం చాలా అనుకూలమైనటువంటిది. మీకు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, ఆదరణ పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పలుకుబడి పెరుగుతుంది. తద్వారా మీకు చాలా పనులు నెరవేరుతాయి. బంధువులు, స్నేహితులు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు కూడాను నలుగురికి సహాయపడేటువంటి పనులను చేపడతారు. ఇది మీకు ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. మనిషికి జీవితంలో అన్నిటికంటే గొప్పమైనటువంటి విషయం, గొప్ప ఆనందము, అత్యుత్తమైనటువంటి ఆనందము ఎందు నుండి వస్తుంది అని అంటే త్యాగం నుంచి వస్తుంది. వేరే వాళ్ళకి ఇవ్వడం మూలకంగా, దాన ధర్మాలు చేయడం మూలకంగా, వేరే వాళ్ళు మనం ఇచ్చినటువంటి దానితో ఒక ఉన్నత స్థితికి వచ్చినప్పుడు కలిగేటువంటి సంతోషం అనన్య సామాన్యమైనటువంటిది. కాబట్టి అలాంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి ఈ సందర్భంలో. కనుక ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి. అన్ని రంగాలలో కూడాను, ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ ఈ శని ప్రభావం అనుకూలంగా ఉంది తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను. కాబట్టి తులారాశ్యాధిపతి శుక్రుడు శని మిత్రగ్రహం. అలాంటి మిత్రుడు మంచి స్థానంలో, అనుకూలమైనటువంటి స్థానంలో గోచార రీత్యా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. ఇక రాహువు 30 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే రాహువు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచరించడం మూలకంగా మీరు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా సత్ఫలితాలను కూడాను పొందుతారు. అంటే కేవలము ధైర్య సాహసంగానే మీరు నిర్ణయాలు తీసుకోకుండా కొంత విచక్షణతో కూడుకొని సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రతి విషయంలోనూ మీరు లోతైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అంటే కూలంకషంగా ఆలోచిస్తారు, తద్వారా సత్ఫలితాలను పొందుతారు. శత్రు విజయం ప్రధానంగా ఈ 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న సమయంలో కలుగుతుంది. అంటే మీకు ఎవరైతే కీడు తలపెట్టే ఆలోచనలో ఉన్నారో వారి మూలకంగా మీకు మంచి జరగడము, వారిని జయించడము, వాళ్ళు చేసేటువంటి పన్నాగాలను మీరు పసిగట్టి దానికి రెక్టిఫయింగ్గా మీరు నిర్ణయాలు తీసుకోవడము, అలాంటి వాటిలలో మీకు బాగా కలిసి వస్తుంది. పనులలో నిమగ్నమవుతారు. పనులను చాలా ఆలోచించి, అంటే 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు పనులు చేస్తారు. భూముల విషయంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి ఫలితాలు మీకు ఈ రాహువు 18 మే 2025 వరకు ఇస్తున్నాడు. ఇక ఇదే సమయం లోపల కేతు ప్రతికూలంగా ఉన్నాడు. అంటే 30 అక్టోబర్ 2023 నుండి ఈ సంవత్సరం 18 మే 2025 వరకు కన్యారాశిలో కేతు సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కేతు సంచరించడం మూలకంగా కొంత మనకు వృధా ఖర్చులు, ఆటంకాలు గోచరిస్తున్నాయి. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడాను ఉన్నాయి. ఇక ప్రయత్నం మటుకు మనం సాఫీగా చేయాలి. అంటే ప్రయత్నం చేయకుండా ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ద్వాదశ స్థానంలో కేతు సంచరిస్తున్నటువంటి సమయంలో ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ కేతు ప్రభావం మూలకంగా కొంత స్థాన చలనము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా రాహు మీకు 6వ స్థానంలో చాలా బాగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు. అయితే రాహు కేతువుల విషయం మనం ఆలోచించినట్టయితే రాహువు యొక్క ఎఫెక్టు కేతువుతో పోల్చినట్టయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇద్దరు కూడాను, రాహు కేతువులు ఇద్దరు కూడాను మనకు షాడో ప్లానెట్స్. కాబట్టి వీళ్ళ యొక్క ప్రభావం ఒకే రకంగా ఉన్నప్పటికీ ఈ రెండిటిలో మనం కంపేర్ చేసినట్టయితే రాహు యొక్క ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్గా మనం చూసినట్టయితే కేతువు ద్వాదశంలో ఉన్నాడు, కొంత ఖర్చు పెట్టిస్తాడు, స్థానచలనము ఇలాంటివి ఇస్తుంటాడు. కాబట్టి 18 మే వరకు మీకు రాహు కేతుల యొక్క ఫలితాలు ఇలా ఉన్నాయి. 18 మే తర్వాత
18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. తర్వాత సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో కేతువు పంచమ స్థానం, సింహరాశిలో కేతువు ఏకాదశ స్థానం అవుతుంది. కుంభరాశిలో రాహు సంచరించడం పంచమ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు, ఏకాదశ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇంటిలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అయితే ఆ విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి. తర్వాత అధిక శ్రమ కనబడుతుంది. అంటే మీరు పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నప్పుడు శ్రమాధికంతో పనులను పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది, ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. మామూలు పనికి కూడాను మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా చేయవలసి వస్తుంది. అయినప్పటికీ మీకు కొన్నిసార్లు అనుకూలమైనటువంటి ఫలితాలు, కొన్నిసార్లు అనానుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం బాగా ఉంటాయి. ఇక వర్క్ లోడ్ పెరుగుతుంది పంచమ స్థానంలో ఉన్నప్పుడు అందరికి కూడాను. ఈ వర్క్ లోడ్ పెరగడం మూలకంగా ఏమవుతుంది, మనం ముఖ్యమైనటువంటి పనులను వదులుకుంటాం. అంటే సమయ పాలన ఉండదు వర్క్ లోడ్ పెరిగేటప్పటికీ. వర్క్ మీదనే మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి సమయానికి భుజించకపోవడము, సమయానికి నిద్రించకపోవడము, ఇలాంటివి ఇండైరెక్ట్గా మన మీద ప్రభావాన్ని చూపించి అనారోగ్య సమస్యలు కొంత తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే సమయం లోపల అంటే 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కేతువు యొక్క సంచారము ఏకాదశ స్థానంలో జరుగుతున్నది. ఇది బాగా ఉంది. అంటే ఇక్కడ కేతువు మూలకంగా మనకు వ్యవసాయదారులు ముఖ్యంగా ఈ సమయంలో వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. అంటే ఈ సంవత్సరం 18 మే నుండి కేతువు యొక్క అనుకూలత మూలకంగా వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, పశువులతో వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, రాబడి కూడాను బాగా ఉంటుంది, చేతిలో డబ్బు ఉంటుంది, అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, పెట్టుబడులు పెడతారు. కొత్త వస్త్రాలను, ఆభరణాలను కూడాను లాభస్థానం కనుక కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక సంఘంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడాను అన్ని విధాలుగా ఈ ఏకాదశ స్థానంలో కేతు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే ఈ విధంగా మనం చూసినట్టయితే రాహుకేతువుల యొక్క ప్రభావము ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో. ప్రథమార్థం అంటే మనకు మే కంటే ముందు రాహు బాగా ఉన్నాడు, కేతు బాగా లేడు. దాని తర్వాత రాహు బాగా లేడు, కేతు బాగా ఉన్నాడు. కాబట్టి రాహుకేతువుల ప్రభావము ఓవరాల్గా మనం ఈ సంవత్సరం మొత్తం చూసినట్టయితే 50% బాగుంది, 50% బాగలేదు. శని సంపూర్ణంగా 100% బాగా ఉన్నాడు తులారాశి వారికి. గురువు కూడాను మధ్యన బాగున్నాడు అక్టోబర్ టు డిసెంబర్. దాని తర్వాత మళ్ళీ వక్రించినటువంటి సమయం లోపల కూడాను అనుకూలంగా ఉన్నాడు. అంటే మే వరకు గురువు యొక్క అనుకూలత లేదు. ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి 75% ఈ సంవత్సరం బాగా ఉంది. ఇక ఏ గ్రహాలు బాగా లేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ప్రథమంలో. దాని తర్వాత మళ్ళీ 5వ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు. ఈ విధంగా గురు భగవానుడు అనుకూలంగా లేడు మే వరకు. కాబట్టి గురు ప్రీత్యర్థమై గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువు అనుగ్రహం కొరకు ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రతి మనిషికి కూడాను ప్రథమ గురువులు. తల్లి ముఖ్యంగా ప్రథమ గురువు. కాబట్టి మీరు తల్లిని పూజించండి, తల్లిని ప్రేమించండి. తల్లిని మీరు పల్లెత్తి మాట అన్నా కూడాను మీకు అనర్థం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సేవ చేయండి. తద్వారా మీకేమవుతుంది, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది.
తర్వాత పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. ఆ రాహు యొక్క మూలమంత్రాన్ని పఠించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే రాహు శాంతిస్తాడు, అనుగ్రహిస్తాడు మీకు. అదేవిధంగా ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి కేతు ప్రీత్యర్థమై మీరు గణపతి దేవాలయానికి వెళ్ళండి. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అయితే ఈ సమయం లోపల రాహు కేతువుల యొక్క గ్రహాలు, రాహువు కేతువు బృహస్పతి, ఈ గ్రహాల యొక్క జపాలు మీరు చేయించుకోండి, లేదా మీరు స్వయంగా చేసుకోండి. క్షీరతర్పణాలు, రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణము నిత్యము చేయండి లేదా వినండి. రుద్రాభిషేకం కూడాను మీరు చేయించండి, లేదా గుడికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో మీరు పాల్గొనండి. తద్వారా ఏమవుతుంది, మీరు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇక్కడ మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనంటే, మీరు స్వయంగా చేసుకునేటువంటి సమయం లేనట్టయితే ఎవరితోనైనా కూడా చేయించడము. కొన్ని మీరే చేసుకోవాలి, వేరే వాళ్ళు చేస్తే మీకు ఫలితాలు రావు. కానీ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్వయంగా అభిషేకం చేసుకుంటే మంచిదే. కనీసం అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో మీరు పాల్గొన్నట్టయితే కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా లలితా సహస్రనామాలు చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వీటి మూలకంగా మీకు ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి మే తర్వాత ఓవరాల్గా మంచి సమయం ఉంది కాబట్టి మీరు శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. శుభం.